నేను కమిషన్ దగ్గరికి పోయింది దోషిగా పోలే, విట్నెస్గా పోయినా. గిట్ల అయింది, నువ్వు ఆర్థిక మంత్రి ఉన్నవాడు కదా, నువ్వు రావాలి అన్నారు. దేనికి అని అడిగిన నేను, అంటే సాక్షిగా రావాలని అర్థం. తప్పకుండా వస్తా, ఎందుకంటే మా పార్టీ కమిషన్ల మీద నమ్మకం ఉన్న పార్టీ, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ. తప్పు జరిగితే వెలికి తీయాలని, తప్పు చేసిన వారికి శిక్ష వేయాలని చెప్పి కోరుకునే పార్టీ మా పార్టీ. మీలాగా దొంగముఖాల పార్టీ కాదు మాది. ఎక్కడి సుఖరామ్ నుంచి మొదలు పెడితే మనం లెక్క తీసిన సుఖరామ్ టెలికమ్యూనికేషన్ల మంత్రి నుంచి మొదలు పెడితే యూపీఏ సర్కార్లో మన ఎన్డీఏ సర్కార్ వాజ్పేయి గారి నాయకత్వంలో ఎక్కడ వెతికినా నీకు ఒక స్కామ్ దొరకదు. 11 సంవత్సరాల మోడీ గారి హయాంలో ఎక్కడ కూడా సగటు భారతీయుడు తలకాయ దించుకొని ఉండేటువంటి ఒక చెడ్డ పేరు రాదు. కానీ యూపీఏ గవర్నమెంట్లో సుఖరామ్ నుంచి మొదలు పెడితే 2G స్కామ్, కోల్ స్కామ్, బోఫర్ స్కామ్, ఇట్లా అనేక రకాల స్కాములకు నిలయమైన పార్టీ. సొంత మంత్రులే జైల్లోకి పోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ విషయం వాళ్ళు మర్చిపోతున్నట్టుంది. వాళ్ళు అనుకున్నారు కాలం గడుస్తున్నా కొద్ది చరిత్ర కాలు రాయబడుతుందని చెప్పి. చరిత్ర ఎప్పుడు కూడా నిక్షిప్తంగా ఉంటుంది. అది మనం కదా కుంపటి వెనకడ, మీకు కుంపట కూడా తెలియదు. కుంపటి ఉండేది ఊస్తే మళ్ళా టక్కన మంట వస్తుంది. ఊళ్ళో ఉంటాయి, రాత్రిపూట కుంపటి పెట్టి పడుకుంటే తెల్లారి మళ్ళీ అగ్గిరాజు చేయాలంటే అగ్గిపెట్టి అక్కర్లేదు, ఊస్తే పడుతుంది. ఇవాళ సమాజంలో కూడా కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు, కాంగ్రెస్ పార్టీ స్కాములు, కాంగ్రెస్ పార్టీ నీచ చరిత్ర అది ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఊతలేస్తుందనే విషయం వల్ల మర్చిపోతాను. అన్నీ బయటికి తెస్తాం. సంఘర్షణ వట్టప్పుడు జరుగుతాయి. ఘర్షణ జరగడం అనేది మనకు మంచిది. ఎందుకంటే ఎవడు మంచోడో, ఎవడు చెడ్డోడో, ఎవడు దొంగనో, ఎవడు దొరనో అంతిమంగా డిబేట్ తర్వాత తేల్చుకునేది ఇవాళ ప్రజాక్షేత్రం మాత్రమే. కాబట్టి ప్రజలే ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు అని 100 సార్లు మనం అంటూ ఉంటాం. చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి అనేక సార్లు ప్రూవ్ అయింది. ఇవాళ మళ్ళీ ప్రూవ్ అవుతుంది. చాలామంది అనుకున్నారు కేసీఆర్ మించినోడు ఎవరున్నారు, అన్నిట్లో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1. మీరు ఎప్పుడైనా లాస్ట్ శాసనసభ చూస్తే ఒక్కొక్కడు 2 గంటలు, కేసీఆర్ 2 గంటలు, కేటీఆర్ 2 గంటలు, హరీష్ రావు 2 గంటలు వాళ్ళు లేచి మాట్లాడితే ఇతర పార్టీ వాళ్ళు నిజంగా అంటే కలిపోయి తిరిగేది వాళ్ళకి. ప్రజలు కూడా నిజంగానే అన్నిట్లో నెంబర్ 1, అన్నిట్లో నెంబర్ 1 అయినా చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీని జీవం పోసి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికిచ్చింది టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టింది. ప్రజలనే విషయం మనం మర్చిపోవద్దు. ప్రజలు అనుకుంటే గట్టు ఉంటుంది తీర్పు.